ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు, ట్రైనింగ్ గడిచిపోతుంది. ఈ కలిసిపోయే జీవనానికి కావాల్సిన మూడే చెప్పాను. మంచి సంస్కృతి, రెండవది క్రమశిక్షణ, మూడవది మంచి బుద్ధి. ఇవి మేము స్కూల్లో క్లాసెస్ చెప్పుకుంటాం. ఈ మూడు నేర్పించండి తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా కాబట్టి సెల్ ఫోన్ వీరేందుకు మేము చెప్తాం, వాటి గురించి మేము చేస్తాం. మేము ఖచ్చితంగా బిడ్డల గురించి కౌన్సిలింగ్ ఇస్తాం. టూ మెంబర్స్ చెప్పారు, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ విషయంలో భయపెట్టరు. భయపెడితే మీ మీద కోపం పెంచుకుంటారు వాళ్ళు. కారణం మీరు వెళ్ళి ప్రిన్సిపల్ సార్ చేస్తారు, సెల్ ఫోన్ ఇవ్వకపోవడం అని చూస్తూ కోపం పెంచుకుంటారు. కాకుండా నష్టం ఎందు దాంట్లో లాభం ఎందు చెప్పి మ్యాక్సిమం పెంచుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటారు. మీకు రీడింగ్స్ డెవలప్ చేస్తారు. ఒక 1 hour సాయంకాలం ఓన్లీ చదివేది నేర్పిస్తున్నటువంటి క్లాస్ అవుతుంది. చదివేది నేర్పించే క్లాస్ అవుతుంది. దాంట్లో సగం మంది డెవలప్ అయిపోయారు, హ్యాపీగా ఉంటారు. అలా మీరు పంపించగలిగితే చేస్తారు. మీరు సహాయం 1 month తర్వాత మళ్ళీ పెడతారు. ఓకే సార్, నలుగురు మీ అన్నంతే ఉంటారు కాబట్టి నలుగురిని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఈ విషయాలు చెప్తూ పోతూ ప్రేయర్లో తర్వాత ఆ రోజు 10th class 9th class పోల్చుకుంటారు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కళలు తెలియదు, వాళ్ళు అక్కడ ఉన్నారని తెలియదు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అక్కడ అమ్మ దగ్గర ఉన్నారు. అమ్మ చెప్పింది ఎందుకంటే తిరగబడి అమ్మ పోయిన ఆ సిచ్యువేషన్ ఉన్నారు. అది జరిగితే ఏం నష్టపోతారు మీరు రాబోయే కాలం విషయాన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తుంటే ఇద్దరు తెలియకుండా కళలు తెలియదు. ఆ సమయంలో ఎక్కడున్నారంటే వాళ్ళ అమ్మ దగ్గర. అంటే అంతకుముందు ఎప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పినా తిరుగుకున్నారు, వాళ్ళతో బిహేవియర్ బాగుంది. ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళు అదే వచ్చి చెప్పారు. మీరు ఏం చెప్పారు తెలియదు సార్, ఏం చెప్తే చేస్తున్నారు, మేడం ఏ పని చెప్పినా అమ్మాయి చేపట్టి చేస్తుంది, నేనేం చెప్పలేదు. ఈ రెండు చేయిస్తాను. తర్వాత ఈ మేడం కన్నా ముందు వచ్చి టీచర్ నమస్కారం మైక్